వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన నారా భువనేశ్వరి యాత్రకు నీరాజనం పలికిన ప్రజలు, రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని వెల్లడించిన నారా భువనేశ్వరి. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్న చిత్తూరు 1 టౌన్ పోలీసులు. 3 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. సంతకాల సేకరణ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నేతల ఆగ్రహం. కళ్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న క్షురకులకు వేతనాలను తక్షణమే పెంచాలి. జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్. వార్తల్లోని వివరాలు. నారా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించి అమరులైన కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడుని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో ఆ అన్యాయాన్ని చూసి భరించలేక కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించారని, అందుకోసమే అమరవీరుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. అలాగే చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ థామస్, ఎస్ఆర్పురం మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం నింపారు. అనంతరం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని 3 లక్షల రూపాయలను తక్షణ ఆర్థిక సహాయంగా నారా భువనేశ్వరి అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, మహిళలు హాజరై భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. कैमरा एनतीरा मावड़ी का बालू చూడు ఫోన్ చేయనికి. మీ పేరేం పేరమ్మా? ఎవరు వచ్చారు ఇప్పుడు? అక్రమ గంజాయి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్టేట్లో ఉన్న నేమ్స్ గార్డెన్ వద్ద దాడులు నిర్వహించగా అనుమానితులైన 3 అదుపులోకి తీసుకొని వారు వైజాగ్ నుండి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి పట్టణ శివార్లలో అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో జీడి నెల్లూరుకు చెందిన చంద్రు, కొంగారెడ్డిపల్లికి చెందిన దిలీప్తో పాటు తోటపాళ్యానికి చెందిన రామకృష్ణ 3 అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. రామకృష్ణపై గతంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందని తెలిపారు. దీనికి ప్రధాన సూత్రధారులైన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఈ మెరుపు దాడుల్లో ప్రతిభ కనపరిచిన 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి పోలీస్ సిబ్బందిని అభినందించారు. స్వాధీనం గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మామూలుగా మీకు తెలుసు, గత మన ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఈ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ పార్ట్ టీమ్స్ పెట్టి అన్ని ఆస్పెక్ట్లో చేస్తున్నాము. క్యాషేజెస్ అయితే ఏమి, గంజా అయితేనేమి, ఎన్డీపీఎల్ లెక్కర్ అయితేనేమి, డిపిఎల్ అయితేనేమి, తర్వాత ఐడిఆర్ఆక్ అయితేనేమి,
వీటి మీద ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు దాడులు చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ 1 టౌన్ పరిధిలో మన ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి, తర్వాత ఎస్ఐ షేక్ షావలి మరియు ఈ స్పెషల్ పార్టీ ఏదైతే ఉన్నాయో ఈ స్పెషల్ టీము పిసి సురేష్, సుధాకరు, సుదర్శన్, రమేష్ కుమార్, జనార్దన్ పెట్టాము. ఇందులో భాగంగా మనం ఈ 3 ముద్దాయిలు, ఈ చంద్రు, ఇతడు వచ్చేసి జీడి నెల్లూరు, నెక్స్ట్ వచ్చేసి దిలీప్, ఇతడు శర్మన్ స్కూల్ డౌన్లో ఉంటాడు కొంగారెడ్డిపల్లి, తర్వాత రామకృష్ణ అనే అతడు, ఇతడు తోటపాలెం చిత్తూరు టౌను. వీళ్ళ ముగ్గురికి కూడా మనం కింగ్ ఉన్నాడు, అతడు కూడా తెలుసు. మనం మార్నింగ్ 2 టౌన్లో కూడా ఎన్డీపీఎల్ లిక్కర్లో ఉన్నాడు. అతని పేరు ఇప్పుడు చెప్తే మరి అతడు అబ్స్టాండింగ్ అయ్యే అవకాశం ఉంది. అతడు ఈ చిత్తూరు పట్టణంలో ముఖ్యంగా ఈ గంజా స్మగ్లింగ్లో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. వీళ్ళు ఈ గంజాను వేరే వ్యక్తుల ద్వారా విశాఖ ప్రాంతం నుంచి ఏజెన్సీ చేయడానికి తెప్పించి ఈ పట్టణంలో, ముఖ్యంగా పట్టణంలో చాలా ప్రాంతాల్లో వీళ్ళు ఈ శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పటి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు. అందులో కొద్దిమంది యువకులు కూడా మరి వీరు కొని వాటిని సేవిస్తున్నట్టు తెలిసింది. కాబట్టి వీరి ఫార్వర్డ్ లింక్ అంటే వీళ్ళు ఎక్కడి నుండి గంజా తెచ్చారు, వీళ్ళకి ఇచ్చింది ఎవరు, తర్వాత వీళ్ళు గంజా ద్వారా పెడలర్స్ ఇంకా ఎవరెవరి ద్వారా అమ్ముతారు, కొద్దిమంది ఆడవాళ్ళ ద్వారా అమ్ముతారా, లేకపోతే ఎన్ని రూపాయల ప్యాకెట్ చేస్తారు అనే వివరాలు, పూర్తి వివరాలు మార్నింగే పట్టుకున్నాం. కాబట్టి వీళ్ళ ఫోన్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము. టెక్నికల్ లీడ్తో కూడా పూర్తి దర్యాప్తు చేసి ఈ గంజా స్మగ్లింగ్ మీద, ఈ గంజా సేవనం అనేది చిత్తూరు పట్టణంలో లేకుండా చేసేదానికి మన ఎస్పీ గారి జాస్వా సార్ ఉత్తర్వుల మేరకు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇదే కాక గంజానే కాక ఎన్డీపీఎల్ కానీ, డిపిఎల్ కానీ, ఐడిఆర్ఎఫ్ కానీ ఏవైనా ఉంటే కూడా ప్రజలు మాకు సమాచారం ఇస్తే వాటి వివరాలు గోప్యంగా వస్తాము. కాబట్టి ప్రజలంతా కూడా, ముఖ్యంగా స్టూడెంట్స్ వీటి బారిన పడే అవకాశం ఉంది. ఇది వెరీ డేంజరస్ డ్రగ్ ఇది గంజా. ఎందుకంటే చీప్ డ్రగ్, మీకు 100 రూపాయలకో 50 రూపాయలకో ప్యాకెట్ వస్తుంది. అంత తాగితే మత్తుగా ఉంటుంది, ఎంజాయ్గా ఉంటుంది. కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ యువత పాడయ్యేదానికి ఎక్కువ ఆస్కారం. కాబట్టి వీటి మీద మేము ఉక్కుపాదం ఖచ్చితంగా మోపుతాము. మీరు కూడా మాకు సమాచారం ఇస్తే వీటిని క్లబ్ చేసేదానికి మాకు ఆస్కారం ఎక్కువ ఇచ్చినారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ఈ నెల 25న జిల్లాలోని 20 కేంద్రాలలో నిర్వహించబడుతున్నాయని, ఈ పరీక్షలను అత్యంత పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి రూట్ అధికారులు, లైసెన్స్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో 9,411 మంది అభ్యర్థులు 20 కేంద్రాలలోని 386 పరీక్షా హాలులో పరీక్షలు రాయనున్నారని, ఆబ్జెక్టివ్ టైప్లో నిర్వహించే పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల నియంత్రణలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ వారు పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కావాల్సిన ఓఆర్ఎస్, ఇతర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి 9:30 నుంచి 10:15 తరువాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరని, పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్, బాల్ పెన్ మినహా ఎటువంటి వస్తువులు అనుమతించరని అన్నారు. పరీక్షా కేంద్రాల సమయంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయించి 144 సెక్షన్ అమల్లో ఉండేటట్లు చూడాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ద్వామపీడి రాజశేఖర్, ఏపీపీఎస్సీ అధికారులు రఘునాథ్, ఆంజనేయులు, సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ఈ సమావేశంలో అందరూ కూడా మనం ఇక్కడ 20 సెంటర్స్ ఉన్నాయి. ఈ 20 సెంటర్స్కు సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్, తర్వాత మరి అందుకు సంబంధించిన
సంబంధించినటువంటి క్లాస్ ట్రైన్ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ గైడ్లైన్స్ గురించి అటెండ్ కావాలని చెప్పాలి అందరూ కూడా అటెండ్ అయ్యారు. మరి ఈ గ్రూప్ 2 సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా ఎక్కడ కూడా జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రిపేర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ ఈ సెంటర్స్కు సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్ అందరూ కూడా మీకు ఆల్రెడీ వెల్వర్స్ దిస్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అందరూ కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రతి ఎగ్జామ్ కూడా మనము కొన్ని కొత్త ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటారు. ఆ ప్రకారంగా మనము ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటి కూడా మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి సూపరింటెండెంట్స్ అందరూ కూడా మీకు ఎంతమందిని కేటాయించారు, మీకు ఎన్ని రూమ్లు, సీటింగ్ అరేంజ్మెంటు, ఈ విషయాలన్నీ కూడా మీకు ముందుగానే అందరికీ కూడా కళ్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న క్షురకులకు వేతనం పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా క్షురకుల సమస్యల పరిష్కారంకు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలానికి పైగా తిరుమల క్షేత్రంలోని కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులకు వేతనాలు పెంచకుండా టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. టీటీడీలో 850 మంది పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్నారని, ఇందులో కేవలం 18 మందికి మాత్రమే వేతనాలు పెంచడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. అలాగే 800 మందికి పైగా క్షురకులు వేతనాలు పెంచాలని కోరుతూ కోర్టుకు వెళ్లిన కారణంగానే వేతనాలు పెంచడం లేదని ధార్మిక సంస్థ నిర్ణయించడం ధర్మమేనా అని ప్రశ్నించారు. స్థానిక చైర్మన్ కరుణాకర్ రెడ్డి యాజమాన్య ఒత్తిడి లొంగిపోకుండా వెంటనే క్షురకుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కల్పించారు. ఇది చాలా అసమంజసమైందని చెప్పి మేము సిఐటి తరపున భావిస్తున్నాం. వాస్తవంగా కొండ మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు లేదా టీటీడీ కళ్యాణకట్టల్లో పనిచేస్తున్నటువంటి క్షురకులు తమకు న్యాయం చేయమని చెప్పి కోర్టుకు వెళ్ళారు. అది ఈరోజు టీటీడీ ఉన్నతాధికారులకు అందరికీ ఆగ్రహం కలగడానికి కారణం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి కోర్టుకు వెళ్తే వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి కోర్టు ధిక్కరణ కింద కంటెంప్ట్ కేసు వేశారు. అది కొనసాగుతూనే ఉంది. మీరు మమ్మల్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తారా అని చెప్పి ఈరోజు టీటీడీ యాజమాన్యం ఇబ్బందులు పెడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ కార్పొరేషన్లో కలుస్తారా లేదా? ఇప్పుడు ఎవరు కార్పొరేషన్లో లేరు. వాళ్ళు చెప్తున్న ప్రకారమే 30 మంది ఉన్నారు. అంటే 30 మందికి మీరు వేతనాలు పెంచామనే విషయాన్ని 30 మందికి పెంచుతున్నామని చెప్పి ప్రకటన చేసి ఉంటే అర్థం ఉండేది. అట్లా కాకుండా పీస్ రేట్ బార్బర్లకు అందరికీ పెంచుతున్నామని చెప్పి ప్రకటన చేస్తారు, తీర్మానంలోకి పోయి చూస్తే వేరుగా ఉంటుంది. ఇది సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి భావించే 26వ తారీఖున టీటీడీ పరిపాలనా భవనం దగ్గర కళ్యాణకట్టలో పనిచేసే ప్రతి క్షురకుడికి వేతనాలు పెంచాలని చెప్పి ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాకి తిరుపతి నగరంలో ఉన్నటువంటి క్షౌరవృత్తిదారులు లేదా క్షౌరవృత్తికి సంబంధించిన సంఘాలు, ఇతర ప్రజానీకం యావత్తు మద్దతు ప్రకటించాలని చెప్పి మేము కోరుతూ ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 24వ తారీఖున కరపత్రాల ఆవిష్కరణ, 25వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం, 26వ తారీఖున భారీ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఇది న్యాయమైనటువంటి సమస్య. ఈ సమస్య పరిష్కారానికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో ఇది ఒక పెద్ద ఉద్యమంగా రూపుదాలుస్తుంది. ఆ తర్వాత దశల వారీగా అందరూ తిరుపతి కేంద్రంగా ఉన్నటువంటి స్థానికులే వీళ్ళంతా కూడా. ఇట్లాంటి వాళ్ళకి అన్యాయం చేయడం ఏ రకంగానూ సమంజసం కాదు, న్యాయం కూడా కాదు. తక్షణం టీటీడీ బోర్డు చైర్మన్ లేదా ఉన్నతాధికారులు జరిగిన పొరపాటును సవరించి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే మాదిరి 9 మందిని తొలగించారు అక్రమంగా. విజిలెన్స్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేసి, ఎందుకంటే కోర్టుకు వెళ్ళారు, లీడర్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసి తొలగించారు. తీరా విచారణ చేస్తే ఏ ఒక్కరు కూడా ఏ ఆరోపణని నిరూపించలేకపోయారు. అది ఆ కాగితాన్ని కూడా మేము స్పష్టంగా చెప్పాము. ఇక్కడ ఉంది ఈ పేపరు. దీంట్లో చేసిన ఆరోపణలన్నీ కూడా రుజువు కాలేదు అని చెప్పేసి స్పష్టంగా డాక్యుమెంట్ ఇచ్చారు.
దీని ఆధారంగా కూడా మేము కోరేదేమనంటే అన్యాయంగా అక్రమంగా తొలగించినటువంటి వాళ్ళందరినీ వెంటనే పనుల్లోకి తీసుకోండి అని చెప్పాము. దీన్ని కూడా ఏమని చెప్పి మిస్లీడ్ చేస్తున్నారు. ఇది ఒక పొరపాటు పద్ధతిలో చేస్తున్నారు. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. ఏ తప్పు చేయకుండా ఊరికి అన్యాయంగా వీళ్ళకి ఏదో ఒక ఆరోపణలు సృష్టించేసి తొలగించేసి ఆ తర్వాత విచారణలో కూడా తేలకపోతే ఈ రోజుకి ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడం ధార్మిక సంస్థకి ఏ రకంగానూ ధర్మం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి తప్పుడు పనులకు పాల్పడవద్దని చెప్పి అధికార యంత్రానికి నేను తెలియజేస్తూ, ప్రధానమైనటువంటివి కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి క్షురకులకి అందరికీ వేతనాలు పెంచడం, తొలగించినటువంటి అందరినీ విధుల్లోకి తీసుకోవడం అనే మెయిన్ డిమాండ్స్. అదే మాదిరి వీళ్ళకందరికీ బస్ పాసులు కోర్టుకి వెళ్ళారనే కారణంతో ఆపేశారు. ఇది ఇంకా మరింత అన్యాయమైంది. వాళ్ళకందరికీ బస్ పాసులు మంజూరు చేయాలి. అదే మాదిరి బ్రహ్మోత్సవ బహుమానం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు డిసైడ్ చేస్తుంది రేపు టైం స్కేల్ ఇవ్వాలన్నా పర్మనెంట్ చేయాలని. ఆ రోజు నిర్ణయించుకోవచ్చు. కానీ మీకు మీరుగా కార్పొరేషన్లోకి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళకి సౌకర్యాలన్నీ లేదు అని చెప్పి నిలిపేయడం అనేది సమంజసమైంది కాదు. ఈ సమస్యల పరిష్కారానికి 26వ తారీఖున చేపట్టే భారీ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సిఐటి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రభు, కార్యదర్శి త్యాగరాజు పేర్కొన్నారు. చిత్తూరు పీసీఆర్ సర్కిల్లో చంద్రబాబు గెలవాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయుడుకి మా ఓటు అంటూ కేరింతలేస్తూ సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభు, త్యాగరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం కల్పించకపోగా నిరుద్యోగ భృతి కల్పించలేదని విమర్శించారు. మెగా డిఎస్సిని ఎన్నికల సందర్భంగా నిర్వహించడం దారుణమన్నారు. 2 నెలల్లో చంద్రబాబు అధికారం చేపట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ లెక్కింపు ద్వారా 97,07,000 రూపాయలు ఆదాయం లభించినట్లు పాలక మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఓ వెంకటేష్ తెలిపారు. 16 రోజులకు సంబంధించి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా 97,07,000 రూపాయలు లభించగా ఇందులో బంగారం 38 గ్రాములు, వెండి 950 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 5,470 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 11,352 రూపాయలు హుండీ ఆదాయంగా లభించాయన్నారు. అలాగే ఫారిన్ కరెన్సీ రూపంలో యుఎస్ఏ డాలర్స్ 131, ఆస్ట్రేలియా డాలర్స్ 250, యుఏఈ దిర్హమ్స్ 5, మలేసియా రింగిట్స్ 11, కెనడా డాలర్స్ 50, సింగపూర్ డాలర్స్ 10 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వెంకటేష్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవరెడ్డి, పర్యవేక్షకులు కోదండపాణి, శ్రీధర్ బాబు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి చిత్తూరు నగరానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి 1,50,000 రూపాయల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని టీవీ నాయుడు స్ట్రీట్కి చెందిన అన్సర్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుంచి స్కూటీలో మద్యం తరలిస్తుండగా చిత్తూరు బెంగళూరు రహదారిలోని ఇరువారం వద్ద 2 టౌన్ సిఐ ఉలసయ్య సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై అనుమానంగా వస్తున్న
అన్సర్ను అదుపులోకి తీసుకొని వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో మద్యం ప్యాకెట్లను గుర్తించి అరెస్టు చేశామన్నారు. వీరిలో నగరానికి చెందిన పాండ్య, లడ్డు అనే వ్యక్తులు అసలు నేరస్తులని, వాళ్ళు పరారీలో ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అనంతరం అక్రమ మద్యాన్ని కట్టడి చేయడంలో 2 టౌన్ పోలీసులు చేస్తున్న ప్రతిభకు రివార్డులను డీఎస్పీ అందజేశారు. 2 టౌన్ సిఐ ఉల్సయ్య సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన చిత్తూరు జిల్లా చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 2 టౌన్ ఈ ఎన్డీపీఎల్ కర్ణాటక ఎన్డీపీఎల్ లిక్కర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ స్టేషన్లోనూ ఇది మీరే ఉన్నారు. ఇది 4వ సీజన్. గత 10 రోజుల్లో భారీ స్థాయిలో మన ఉల్సయ్య గారి ఇన్స్పెక్టర్ ఉల్సయ్య గారి ఆధ్వర్యంలో ఈ టీం చాలా సబ్ డివిజన్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. జిల్లాలోనే మరి ఇన్ని సీజర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ అయితే లేదు. ఎస్పీ గారు కూడా వీరిని అభినందించారు. ప్రతిసారి కూడా సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 5 కేసులు, 6 కేసులు, 10 కేసులు. అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీంలో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కంటిన్యూషన్లో ఈ దినం ఉదయము మన కర్ణాటక మద్యము అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌను, చిత్తూరు పడమనేరు రోడ్డు ఇరవారం బ్రిడ్జ్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సీజ్ చేసి అందులో ఉన్న 7 కేసుల లిక్కరు, కర్ణాటక లిక్కర్, ఎన్డీపీఎల్ లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇదంతా కూడా పాండ్య, లడ్డు అని వీళ్ళిద్దరు మెయిన్ కింగ్ పిన్స్. వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వీడు ఓన్లీ కూలీయుడు. ఈ పాండ్య, లడ్డును కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఈ మొత్తము ఈ పట్టుకున్న ప్రాపర్టీ వచ్చేసి అమృత్ సిల్వర్ కప్ 90 ml ఒక బ్రాంతి షార్ట్ సర్ట్ 830, సుమారు 74 లీటర్లు. తర్వాత బెంగళూరు బ్రాంతి 180 ml 9 బాక్సులు, 430 బాక్సులు, టోటల్ 150 లీటర్లు. అదేకాక ఈ టీవీఎస్ స్కూటీ ఒకటి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వర్క్లో విశేషంగా ప్రతిభ కనపరుస్తున్న మన ఇన్స్పెక్టర్ కె ఉల్సయ్య మరియు చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ ఇబ్బందికి కూడా జరగబోయే క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్పీ గారు స్పెషల్ రివార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే ఈ అక్రమ రవాణా సంబంధించి బంగారు వ్యాపారం కానీ, భారీ మొత్తంలో క్యాష్ కానీ, ఇట్లా ఈ విధంగా ఐడి అరాక్ కానీ, ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ, మన డీపీఎల్ లిక్కర్ గురించి కానీ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం. ఇది ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులకు జరుగుతున్న స్పెషల్ డ్రైవ్. అందరూ అందరూ కూడా మీరు ఇందులో విశేషంగా మాకు సహకారం అందిస్తారని, సమాచారం అందిస్తారని పోలీస్ తరఫున. పోలియో రహిత సమాజ స్థాపన మన లక్ష్యమని డిఎంహెచ్ఓ ప్రభావతి తెలిపారు. శుక్రవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో రూట్ సూపర్వైజర్లకు జాతీయ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మొత్తం మీద 142 రూట్లలో 1415 బూతుల ద్వారా 2,09,971 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడం, హై రిస్క్ ప్రాంతాలలో కూడా కవర్ చేయడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీ నుండి పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని శాఖల సహకారంతో 0 నుండి 5 ఏళ్ల పిల్లలందరికీ 100% పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ రవిరాజు, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ జానకిరామ్, జార్జ్, గుణశేఖర్, రూట్ సూపర్వైజర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన నారా భువనేశ్వరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను నిర్వహించారు.
అనంతరం మూషిక మండపంలో వేద పండితులు ఆశీర్వచనాల నడుమ స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థి మురళీమోహన్, పాలక మండలి మాజీ చైర్మన్ మణినాయుడు, దివంగత డీకే ఆదికేశ్వర నాయుడు కుమార్తె తేజస్విని, చిత్తూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చైతన్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని గురునగర్ కాలనీలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సీతాయా చరితం మహత్ ఉపన్యాస కార్యక్రమం ఉత్కంఠంగా సాగింది. రామాయణంలో సీతమ్మ పాత్ర గురించి కళ్లకు కట్టినట్లుగా వర్ణించారు. మహిళలు సీతమ్మను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలన్న అంశంపైన వివరించారు. నిర్వాహకులు కోమల రవీంద్రన్, అధిక సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు. అయినప్పుడు నేను ఎవరి ముందు నిల్చున్నాను, ఈమెకి నాకు ఏమి సంబంధం, ఈమెను నేను ఎట్లా చూడాలి, నిలబడదు. నేను ఆమె మాట్లాడుతూ చెప్తాడు, అసలు ఈమెకు పేరు నేను పెట్టలేదు. అథమే కృషత క్షేత్రం లాంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ నామ్నా సీతేతి విశ్రుత. పేరు పెట్టలేదు, ఈమె నా కడుపున పుట్టలేదు. అథమే కృషత క్షేత్రం, నేను ఓషధీ తత్వమైన విత్తనములను చల్లుతూ యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని దున్నుతున్నాడు. ఇప్పుడు ఆమె సీతమ్మగా వచ్చింది. నరుడిగా రాముడు ప్రభవించి రావణ సంహారం చేసేస్తాడు. కానీ సీతమ్మగా అమ్మవారు వస్తే తిరుపతి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవలు కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్ కళాశాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మెడలో ఉరితాళ్లతో నిరసన తెలియజేశారు. తిరుపతి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవలు కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్ కళాశాల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మెడలో ఉరితాళ్లతో నిరసన తెలియజేశారు. వీటికి సిఐటియు జిల్లా నాయకులు జయచంద్ర, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు గండికోట చిన్నబాబు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ అధికారులు జీవో ఇచ్చినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం దాని అమలు జరపడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మేము విన్నపించుకుంటున్నాము. అన్న, మాకు 350 రూపాయలు సరిపోవటం లేదు. మేము ఇంట్లో మేము సంసారాలు చేయాలన్నా మరి అన్ని నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ప్రతిదీ పెరిగిందని నీకు కూడా తెలుసు అన్న. ఆ ధర పెంచింది కూడా నువ్వే కదన్నా. ఆ ధరతో మీరు ధరలు మాత్రం పెంచాలి. మాకు ఇచ్చే 350 మాత్రం పెంచకూడదన్న. మీరు ఇచ్చిన జీవో ప్రకారమే చెల్లకపోతే ఇక్కడ అధికారులు ఏం స్పందిస్తున్నారన్నా? ప్రతిదీ మేము ఏది అడిగినా
మా గవర్నమెంట్ అని చెప్తున్నారు. మా గవర్నమెంట్ అని చెప్పినప్పుడు ప్రతిదీ గవర్నమెంట్ని మేము అడగాలి కదన్నా. అందుకే మేము ఇప్పుడు 8వ రోజుకి చేరిందన్న ధర్నా. మాకు 8 రోజులు అవుతామన్నా కూడా మీకు స్పందన లేదన్నా. మాకు ఎమ్మెల్యే గారు కూడా స్పందన లేదన్నా. మేము అగ్రికల్చర్ కాంట్రాక్ట్ లేబరము 2002 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నామన్నా. నా పేరు వరలక్ష్మి. నేను ఇక్కడ యూనియన్ లీడర్ అన్నా. మాది CITU. ఇది స్టేట్ వైజ్ ఉందన్న. మాది CITU తరఫున స్టేట్ వైజ్ అగ్రికల్చర్ లేబర్ మేము ధర్నా చేస్తున్నాము. ఒక తిరుపతి స్టేషన్లోనే 400 మంది ఉన్నామన్నా. మీరు ఆలోచించాల్సి ఏంటి అంటే, మన తిరుపతిలో 400 ఉన్నారు అంటే ఇక్కడ ఎంత రీసెర్చ్ జరుగుతా ఉంటే ఇంతమంది లేబర్ ఉంటారు అనేది మీరు ఒకసారి గుర్తించుకోవాలన్నా. మోటార్ బైక్ తయారీలో అగ్రగామి హీరో మోటార్ కార్పొరేషన్ నుండి హార్లీ డేవిడ్సన్ X440 నూతన ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఓ ప్రైవేట్ హోటల్లో నూతన బైక్ను హీరో మోటార్ బైక్ మేనేజర్ విజయ్ కన్నన్ ఆధ్వర్యంలో గ్రాండ్గా ఓపెనింగ్ చేశారు. పృథ్వీ హీరో షోరూమ్ అధినేత పృథ్వీరెడ్డి చేతుల మీదుగా ఒకేసారి 15 మంది వినియోగదారులకు నూతన వాహనాలను అందజేశారు. వీటి విలువ సుమారు 2,50,000 నుండి 3,50,000 వరకు ఉంటుందని, మంచి మైలేజ్ ఇస్తుందన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో శ్రీ విద్యా శిరీష తీర్థ స్వామీజీ, MP చంద్రశేఖర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, AP ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ SS రావత్, తిరుపతి కలెక్టర్ లక్ష్మీషా, తెలంగాణ BC కమిషన్ చైర్మన్ VV కృష్ణమోహన్ రావు, డిప్యూటీ CM నారాయణస్వామి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అటుపోయా మేడం వస్తున్నాను. చెప్పిన ఆయనకి మర్చిపోయాడు. ముందు రండి సార్. அதாவது ஆண்கள் வெள்ளை சட்டை வெள்ளை வேட்டி அல்லது பைஜாமாவும்
ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. బిగినింగ్ ఏపీ బ్రేక్లో ఆలయ అధికారులు నాకు అవకాశం కల్పించారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మంటపంలో ఈ యొక్క వస్త్రాన్ని కప్పి స్వామివారి తీర్థప్రసాదాలను కూడా నాకు అందజేయడం జరిగింది. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి గల ప్రధానమైన కారణం తెలంగాణ రాష్ట్రంలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి గతంలో వారి యొక్క హామీ ఏదైతే ఉందో ఆ హామీకి కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కుల సర్వేని చేసేటటువంటి కార్యక్రమానికి ఈ మధ్యలోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం, అది ఏకగ్రీవంగా ఆమోదం పొందడం అది నిజంగా కూడా గొప్ప విషయం. ఎందుకంటే బలహీన వర్గాలు చాలా కాలంగా తమ లెక్కలను తీసి ఆ లెక్కలలో తేలినటువంటి అంశాలకు అనుగుణంగా సమానమైనటువంటి ప్రయోజనాలు, సమానమైనటువంటి వాటా కల్పించాలని చెప్పి చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటూ ఉన్నారు. ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వే చేయాలని చెప్పి సంకల్పించిందో ఆ కుల సర్వే పూర్తయి ఆ గణాంకాలు అందుబాటులోకి వస్తే దానికి అనుగుణంగా అక్కడ రిజర్వేషన్ల శాతం పెంచడానికి కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వెనుకబడిన తరగతుల జాబితాలోనే అత్యంత వెనుకబడిన వర్గాలు ఉన్నారు, సంచార వర్గాలు ఉన్నారు, ఆ విధంగానే అర్ధ సంచార విముక్త జాతులు ఉన్నారు. వీరందరూ కూడా తమ యొక్క జనాభా ప్రకారం ఇప్పుడు కూడా అవకాశాలు రావడం లేదనేటువంటి ఒక నిరాశామయమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నటువంటి ఈ బీసీ వర్గాలు ఉన్నారు. కాబట్టి ఈ సామాజిక ఆర్థిక కుల సర్వే జరిగిన తర్వాత దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ సందర్భంలోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం, అందులో ఆ తీర్మానం ప్రవేశపెట్టేటటువంటి ఆ యొక్క ఒక బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో కమిషన్గా మేము సిఫారసు చేసేటటువంటి అవకాశం నాకు వచ్చింది. ఈ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి, మా పొన్నం ప్రభాకర్ గారికి, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారికి నేను హృదయపూర్వకంగా అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సంక్షేమ రాజ్య స్థాపనలో ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి రాష్ట్రంగా విరాజిల్లబోతున్నది అని చెప్పడానికి నేను సంతోషపడుతూ, దానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా అది నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. విద్యార్థి దశ నుండి బీసీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ చైర్మన్గా అనేక సందర్భాల్లో వెనుకబడిన వర్గాల యొక్క కులగణన జరగాలి, ఆ గణనలో తేలినటువంటి అంశాల ప్రకారం వారికి న్యాయం జరగాలని చెప్పి నేను అనేక సందర్భాలు కోరుకున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నందుకు నేను నిజంగా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఒకవేళ ఆ గణన చేసేటటువంటి ఆ కార్యక్రమం చేసేటటువంటి ఆ గురుతరమైనటువంటి బాధ్యతలో నాకు ఎలాంటి కర్తవ్యాన్ని ఇచ్చినా ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తప్పనిసరిగా నేను సిద్ధంగా ఉంటాను. విధి విధానాలు ఖరారు చేసేటటువంటి పనిలో మా ప్రభుత్వం ఉన్నది. అది ఖరారైన తర్వాత ఏ విధంగా సర్వే మొదలవుతుంది, ఏ విధంగా దాని తీరుతెన్నులు ఉంటాయనేటువంటిది స్పష్టత వస్తుంది. అప్పటి వరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి దేవదేవుడు అనుగ్రహించాలని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.